గురజాడ అప్పారావు గారు రచించిన పుత్తడిబొమ్మ పూర్ణమ్మ గుర్తుందా అండి? బారిస్టర్ పార్వతీశం ఎంతైతే నవ్వు తెప్పిస్తుందో ఈ స్టోరీ అంత బాధ తెప్పిస్తుంది క్లాస్లో ఉండేటప్పుడు. మేలిమి బంగారు మెలతల్లారా, కలువల కన్నుల కన్నెల్లారా, తల్లుల కన్నా పిల్లల్లారా విన్నారమ్మ ఈ కథలోని ప్రారంభం అవుతుంది కదా పాట అంతా. సింపుల్గా స్టోరీ చెప్పుకుందాము. కథ ఏంటి అంటే, ఒక ఊరు ఉంటుంది, కొండల మధ్యలో ఒక ఊరిలో ఉండే ఒక కొలను గొట్టు మీద దుర్గమ్మ గుడి ఉంటుంది. దుర్గమ్మ గుడి పూజారి చిన్న కూతురు పూర్ణమ్మ. చాలా అందమైన మంచి అమాయకం లాంటి ఒక అమ్మాయి అనమాట. ప్రతిరోజు దుర్గని పూజించేది. ఆ సీజన్లో పండే పళ్ళు ఇవ్వడము, పువ్వులు కోసి ఇవ్వడము, దుర్గని చాలా భక్తితో కొలిచేదనమాట. అలాంటి ఒక అమాయకపు ఒక బాలికని ఒక వృద్ధుడికి ఇచ్చి పెళ్లి చేద్దామని తల్లిదండ్రులు నిర్ణయించుకుంటారు. ఎందుకంటే డబ్బుకు ఆశపడి ఆయన చాలా డబ్బులు ఇస్తారని చెప్పి ఈ చిన్న అమ్మాయిని ఒక వృద్ధుడికి ఇద్దాం అనుకుంటారు. పెళ్లి చేసేస్తారనమాట. బాధపడుతుంది ఈ అమ్మాయికి. అంత చిన్న ఏజ్లో అంత పెద్ద ఆయనతో పెళ్ళవడం వలన చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా చాలా గేలి చేస్తారనమాట. చాలా వెక్కిరిస్తారు. మీ ఆయన తాతయ్య, మీ భర్త తాతయ్య అన్నట్టు. చాలా బాధపడుతుంది. తనలో ఉండే అందం అంతా కూడా ఇంకా ముఖం అంతా డల్ అయిపోతుంది. తను ఎప్పుడు నవ్వుకుంటూ ఉండేది. ఆ నవ్వంతా పోతుంది, ముఖంలో వెలుగు పోతుంది, డల్ అయిపోతుంది. దుర్గమ్మ దగ్గరికి వెళ్ళి ఏడ్చుకుంటుంది అనమాట. ఇంకెవరికి చెప్పుకోవాలో బాధ తెలియక. ఒకరోజు వాళ్ళ హస్బెండ్ వస్తారు ఇంకా కాపురానికి తీసుకెళ్ళడానికి. తన కోసం చీరలు, నగలు, డబ్బులు అన్నీ పట్టుకొని వస్తారనమాట. ఇంకా తను తీసుకెళ్ళిపోవటానికి వాళ్ళ వదినలు, అన్నయ్యలు అందరూ ఏమైనా రెడీ చేస్తారు. రెడీ చేశాక అన్నీ చెప్తారనమాట. భర్తతో ఎలా మసులుకోవాలి ఏంటి అనేది మొత్తం వివరిస్తారు. వివరించాక ఇంకా ఏడుస్తుంది ఈమె. వాళ్ళ అమ్మ నాన్నని ఏడ్చుకుంటూ మొక్కుతుంది అనమాట. కాలుకి మొక్కితే వాళ్ళు సుఖంగా ఉండు బిడ్డ అంటారు అని ఒక నవ్వు నవ్వుతుంది. ఎందుకంటే ఇంకెక్కడ సుఖం, ఇంకంతా అయిపోయింది అన్నట్టు. నవ్వాక వాళ్ళ అన్నదమ్ములకు చూసుకొని, అమ్మని నాన్నని బాగా చూసుకోండి, దుర్గమ్మని రోజు కొలవండి, మంచిగా పూలు పళ్ళు పెట్టండి, ఆమె మీకు బాగా చూసుకుంటుంది, నన్ను మీ అందరూ కూర్చొని ఎప్పుడైతే నవ్వుకుంటారో నన్ను ఒక్కసారి తలుచుకోండి, మీకు పుట్టబోయే బిడ్డలకి నా పేరు ఇవ్వండి అని చెప్పి చాలా ఏడుస్తుంది అనమాట. తను ఏడ్చేటప్పుడు వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్నదమ్ములు అందరూ ఏడుస్తారు, కానీ వాళ్ళ నాన్న మాత్రం ఏడవడు అనమాట. ఎందుకంటే డబ్బు కోసం ఈ అమ్మాయిని అమ్మేశాడు కనుక. ఒక్కరితే వెళ్తుంది, ఎప్పట్లాగే దుర్గ గుడికి వెళ్తుంది, పువ్వులు కొన్ని తీసుకొని వెళ్ళి. ఇంకా సాయంత్రం అయిపోయింది. ఆవులన్నీ మందల నుంచి ఇంట్లోకి వచ్చేస్తున్నాయి, పక్షులన్నీ తన గూడుల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇంకా చీకటి అయింది కదా, ఆకాశంలో చుక్కలు వచ్చాయన్నమాట. మేకలు గుడారాల్లోకి చేరుకుంటున్నాయి. దుర్గమ్మ మెడలో ఉండే హారం మెరుస్తుంది. ఊరంతా కూడా చీకటి అలుముకుంది. కానీ పూర్ణమ్మ మాత్రం ఇంకా ఇంటికి రాలేదు. కన్నుల కాంతులు కలువల చేరెను, మేలిమి చేరెను మేనిపసల్, హంసలు చేరెను నడకల బెడుగులు, దుర్గను చేరెను పూర్ణమ్మ. డైరెక్ట్గా పూర్ణమ్మ దైవత్వంలో కలిసిపోయింది అన్నట్టు మనకి చూపిస్తారనమాట. బాలికల పట్ల జరిగే ఈ అన్యాయాన్ని కోసం వివరిస్తూ గురజాడ అప్పారావు గారు ఇలా పూర్ణమ్మ అనే ఒక పాత్రని సృష్టించి ఇలా అప్పుడు చెప్పారనమాట. చాలా బాధ కలిగిస్తుంది. థ్యాంక్ యూ అండి.